తమిళనాడులో ఇప్పుడు విజయ్ ఎలా గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నాడు? విజయ్‌కి ఏ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఎన్నికల తర్వాత ఒక సింగిల్ పార్టీకి కానీ ప్రీ పోల్ అలియన్స్ కానీ క్లియర్‌గా మెజారిటీ తెచ్చుకుంటే గవర్నర్ వాళ్ళని గవర్నమెంట్ ఫార్మ్ చేయమని ఇన్వైట్ చేస్తాడు. తరువాత అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేయమంటాడు. కానీ తమిళనాడులో అసెంబ్లీ వచ్చింది. అంటే ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాలేదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో జనరల్లీ గవర్నర్ ఫస్ట్ ఆపర్చునిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇస్తాడు గవర్నమెంట్ ఫార్మ్ చేయమని. ఇక్కడ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి 2 పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఫస్ట్ ఇన్వైట్ చేసి తరువాత మెజారిటీ ప్రూవ్ చేసుకోమనడం. గవర్నర్ ముందుగా పార్టీని కానీ, అలియన్స్‌ని కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేయమని ఇన్వైట్ చేస్తాడు. తరువాత వారు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారా మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ గవర్నర్ దగ్గర మెజారిటీ ప్రూవ్ చేసిన తరువాత గవర్నర్ ఆ పార్టీని గవర్నమెంట్ ఫార్మ్ చేయమని ఇన్వైట్ చేస్తాడు. ముందుగా ఎమ్మెల్యేస్ లేదా పార్టీల నుంచి వచ్చిన సపోర్ట్ లెటర్స్‌ని గవర్నర్‌కి సబ్మిట్ చేసి తమ దగ్గర మెజారిటీ ఉందని ప్రూవ్ చేసిన తరువాతే గవర్నమెంట్ ఫార్మ్ చేయమని ఇన్వైట్ చేస్తాడు. విజయ్‌కి క్లియర్ మెజారిటీ లేదు కాబట్టి ఇక్కడ కొత్త పోస్ట్ పోల్ అలియన్స్ చూస్తున్నాం. విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నాడు. సో, విజయ్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్నది క్లియర్‌గా చూద్దాం. తమిళనాడులో టోటల్ 234 అసెంబ్లీ సీట్స్‌కి మెజారిటీ కావాల్సింది 118. టీవీకేకు టోటల్ సీట్స్ 108. బట్ విజయ్ 2 చోట్ల గెలిచాడు. కాబట్టి ఒక్క సీటు వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క సీటు మాత్రమే ఉంచుకోవాలి కాబట్టి ఒక సీట్‌కి రిజైన్ చేస్తాడు. సో, ఆ ఒక్క సీట్ వేకెంట్ అవుతుంది. నౌ టీవీకే దగ్గర ఉన్న అసెంబ్లీ సీట్స్ 107. ఇప్పుడు డీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేస్, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయూఎంఎల్ 2 టోటల్ 13 సీట్స్. ఈ 13 సీట్స్ విజయ్‌కి యాడ్ అవ్వబోతున్నాయి. 107 కాస్త 120గా మారింది. దీంతో విజయ్ మెజారిటీ మార్క్‌ను దాటాడు. అయితే వీసీకే కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. ఒకటి డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని, అలాగే విజయ్ రిజైన్ చేయబోయే తిరుచురాపల్లి ఈస్ట్ తమకే ఇవ్వాలని డిమాండ్స్ పెట్టినట్లు తెలుస్తుంది. విజయ్ 2 చోట్ల గెలిచాడు. ఒకటి పెరంబూర్, చెన్నై అండ్ తిరుచురాపల్లి ఈస్ట్. సో, విజయ్ తిరుచురాపల్లి ఈస్ట్ రిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఇది స్టేబుల్ గవర్నమెంట్ అవుతుందా? కేవలం మ్యాజిక్ ఫిగర్ మీద ఉన్న ప్రభుత్వం అంటే 3-4 ఎమ్మెల్యేస్ పక్కకి జరిగితే ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ ప్రభుత్వం కూలితే సింపతి వేవ్‌తో విజయ్ ఇంకా స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. రాజకీయాల్లో విలువలనేవి జస్ట్ పేపర్ మీద రాసుకోవడానికి మాత్రమే. రియాలిటీలో పార్టీ లేదా అలియన్స్ చేంజ్ చేయడం అంటే బట్టలు మార్చినంత ఈజీ. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే అందరి ఇంట్రెస్ట్ పవర్ మాత్రమే. ఇక్కడ మీకొక డౌటొస్తుంది. ఎమ్మెల్యే ఇలా పార్టీ మారితే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళ పదవి పోవాలి కదా! కానీ ఇక్కడ ఇండివిడ్యువల్ ఎమ్మెల్యే మారట్లేదు. టోటల్ పార్టీగా విజయ్‌కి సపోర్ట్ ఇస్తున్నాయి. కాబట్టి ఇది లీగల్ మూవ్. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.